హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చెన్నా చాట్ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం మనం బయట స్ట్రీట్లో తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ ఉందన్నమాట. నేనైతే మార్నింగే ఈ చెన్నాని నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ కల్లా బాగా మంచిగా నానిపోయాయి అన్నమాట. ఇలా నానబెట్టుకున్న చెన్నాని మనము కుక్కర్లో పెట్టేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసామంటే చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయాయి అనేసి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇలాగా నలిపి చూసామంటే మనకు ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఇలా చెన్నా ఉడికిపోయిన తర్వాత వాటర్ని వంపేసి చెన్నాని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే చిటికెడు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఇలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము సపరేట్ చేసి పెట్టుకున్న చెన్నాని ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న మసాలాలంతా కూడా చెన్నాకి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ని ఇందులోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన కొద్దిగా డెకరేషన్ చేసుకున్నామంటే అచ్చం స్ట్రీట్ స్టైల్ చెన్నా చాట్ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ చెన్నా చాట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా క్యారెట్ తురుముతో, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికము, టొమాటోతో డెకరేషన్ చేసుకొని పైన కొద్దిగా మురి మిక్చర్ వేసుకొని టేస్ట్ చేసామంటే ఇంకా తిరిగే లేదనమాట. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.